నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనము శిలీంధ్రాలు కానీ, పురుగు మందులు కానీ, లేదంటే మైక్రోన్యూట్రియంట్స్ పోషకాలు కానీ మనము పిచికారి చేసుకుంటూ ఉంటాము. అయితే ఈ పిచికారి చేసుకున్నప్పుడు మనము ఏ టైంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అన్నది మనము కరెక్ట్ సమయంలో చేసుకోకపోతే మనకు తెచ్చుకున్న మందులు ఆగమైపోతాయి, పెట్టుబడి కూడా ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. మరి ఇలా ఖర్చులు అన్నిటికీ ఎక్కువ అయిపోతే మనకు దిగుబడి తగ్గిపోతూ ఉంది. ఇంకోటి, మనము సరైన సమయంలో మనము పిచికారీ చేసుకోకపోయినా, అలాగే మనం మేనేజ్మెంట్ నివారించుకోకపోయినా కూడా ఈ పురుగులను లేదంటే రోగాలను ఇలా నివారించుకోకపోయినా సరే మనకు దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటది. కాబట్టి మనము ప్రతిదీ సరైన సమయంలో సరైన పద్ధతిలో చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు, అలాగే పెట్టుబడి తగ్గించుకునే అవకాశాలు కూడా మనము తగ్గించుకోవచ్చు. అయితే మనకు ఇప్పుడు వచ్చేసి మనము ఈ వర్షాకాలంలో కానీ, వేసవి కాలంలో కానీ, చలికాలంలో ఈ 3 సీజన్లలో మనము పంటలు వేసుకుంటాము. ఈ పంట వేసుకున్న ప్రతిసారి మనం ఏం చేస్తామంటే పగలుపూట అంటే మధ్యాహ్నం సమయంలో కానీ ఈ పిచికారి చేసుకున్నట్లయితే మనకు మందు అనేది ఎంత పిచికారి చేసుకున్నా, ఎంత డోసేజ్ లేదంటే హై కాన్సన్ట్రేషన్ ఉన్న కెమికల్ ను అంటే మందును స్ప్రే చేసుకున్నా కూడా మనకు ఫలితం అనేది కనిపించదు. అయితే దీని ద్వారా మనకేమవుతుందంటే పెట్టుబడి ఖర్చు తప్ప ఏమీ మిగలదు, ఒక శూన్యం మాత్రమే మనకు నివారించుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు స్ప్రే చేసుకున్న అనేది కూడా మనకు సరైన పద్ధతిలో స్ప్రే చేసుకున్నట్లయితేనే మనకు ఎక్కువ లాభాలు ఉండడం, అలాగే నివారించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోటి, పోషకాలు మనము పిచికారి చేసుకున్నప్పుడు అయితే మనము ఈ పిచికారి చేసుకున్నప్పుడు కూడా మనము ఈ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కానీ వీటి వలన కూడా మనకు ఆవిరైపోతూ ఉంటది. కాబట్టి ఎప్పుడు చేసుకున్నాం అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఈ శిలీంధ్రాలు, పురుగు మందులు లేదంటే పోషకాలు వీటిని ఎప్పుడు అంటే ఉదయం 6 గంటల నుండి 9 గంటల సమయంలో, అలాగే సాయంత్రం 4:30 నుండి 7 గంటల వరకు, అంటే 4 గంటల నుండి కూడా మనము ఈ పిచికారి చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ సమయంలో తేమ శాతం కానీ, అలాగే వాతావరణం చల్లబడతా ఉంటుంది, అలాగే గాలి కూడా తక్కువగా ఉంటుంది. ఈ గాలి తక్కువ ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకోవాలి. గాలి ఎక్కువ ఉన్నట్లయితే మనము స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎక్కడ అనేది పడదు, అంటే మనకు యూనిఫామ్ గా, అంటే ఒకే విధంగా పంట పొలం మొత్తం ఒకే విధంగా పడదనమాట. ఒక దగ్గర ఎక్కువ పడడము, ఇంకో దగ్గర తక్కువ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా పడ్డప్పుడు ఏమవుతుందంటే కెమికల్ కాన్సన్ట్రేషన్ అనేది మనకు ఒక దగ్గర పడి ఒక దగ్గర పడకుండా ఉన్నట్లయితే మనకు అనేది అసలు ఫలితం లేదంటే నివారించుకోవడానికి కూడా అనుకూలంగా ఉండదు. ఇంకోటి, తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా ఈ తేమ శాతం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్క అనేది తేమ శాతం ఉన్నప్పుడు మొక్క ఏమవుతుందంటే మనకు మొక్కలో స్టొమాటో అని ఉంటది. ఈ స్టొమాటో వచ్చేసి మనకు తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ తెరుచుకోవడం మూసుకోవడం జరిగినప్పుడు ఏమవుతుందంటే తేమ అనేది బయట ఉన్న తేమ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము మందు పిచికారి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి లోపల నుండి మనకు ఎక్కువ పని చేయడం జరుగుతుంది. కాబట్టి ఎండ ఉన్నప్పుడు ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏమవుతుందంటే బయట ఆకుపైన పడి త్వరగా ఆవిరైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత అనేది ఎక్కువ ఉండడం వలన ఇది ఆవిరైపోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా సరైన సమయంలో చేసుకోవాలి. ఇంకోటి, దీనివల్ల మనకు మధ్యాహ్నం పూట చేసుకున్నట్లయితే 10 నుండి 3 గంటల వరకు ఏమవుతుందంటే 11 గంటల నుండి 3 గంటల వరకు ఏమవుతుందంటే ఈ టెంపరేచర్ అంటే ఎండ ఎక్కువ ఉండడం వలన యువి రేస్, అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఉంటాయి. ఈ అల్ట్రావైలెట్ రేస్ వలన ఏమవుతుందంటే కెమికల్ అనేది రియాక్షన్ అయ్యి త్వరగా ఆవిరైపోవడం జరుగుతుంది. ఇలా ఆవిరైపోయినప్పుడు మనకి ఏమవుతుందంటే మనము మందు పిచికారి చేసినా కూడా ఇంకా అది మొక్క పైన కనిపించదు అనమాట, త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి అప్పుడు కూడా మనకు ఏం లాభం కనిపించకుండా వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే తేమ శాతం ఉండాలి. తేమ శాతం ఉన్నప్పుడు మనకు మంచిగా అనేది పీల్చుకుంటుంది మొక్క ఆకు నుండి. అలాగే దీంతో పాటు మనము స్ప్రే చేసే ఏమైనా పిచికారి మందులు ఏదైనా స్ప్రే చేసేటప్పుడు మనము ఒక రోజు ముందు నీరు పెట్టుకోవాలి. పొలానికి పెట్టుకున్న మరుసటి రోజు మనము స్ప్రే చేసుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక వాడిపోయిన మొక్కకు మనము ఎంత పోయి ఇచ్చినా కూడా అది తీసుకోలేదు అనమాట. ఎందుకంటే దాంట్లో యాక్టివిటీ అనేది తగ్గుతుంది. ఇలా తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనం ఇందాక చెప్పాము టొమాటో ఓపెనింగ్ క్లోజింగ్, అలాగే ఆకు అనేది ముడత పడిపోతుంది. మనము ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే చూసుకున్నట్లయితే మనము ఈ ఆకు అనేది ముడతపడి దగ్గరికి అయిపోయి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు అంతగా ఆశించిన ఫలితాలు అనేది కనిపించవు అనమాట. కాబట్టి ఆ సమయంలో అస్సలు చేసుకోవద్దు. నీరు ఉంచి
నీరు పెట్టిన తర్వాత మరుసటి రోజు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచిగా ఫలితాలు కూడా చూడవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు గాలి ఎక్కువ ఉన్న సమయంలో అసలు పిచికారి చేయకూడదు. ఎందుకంటే యూనిఫామ్ గా అనేది మనము కెమికల్ అనేది స్ప్రే ఇవ్వలేకపోతాం. ఎందుకంటే ఇలా ఇవ్వలేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక చెట్టుకు పడుతుంది, ఇంకో చెట్టుకు పడదు. అలా ఒక చెట్టుకు పడి ఇంకో చెట్టుకు పడకపోతే మళ్ళీ ఏమవుతుందంటే ఈ చెట్టు నుండి మళ్ళీ అదే రోగం లేదా పురుగు మళ్ళీ ఇదే చెట్టుకు వస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో చెట్టుకి. కాబట్టి ప్రతి చెట్టుకు అలా పాకుతూ పాకుతూ మనకు మళ్ళీ మనకు అదే రోగం లేదా అదే పురుగు అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఫలితం అనేది ఉండదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఇలా కరెక్ట్ సమయంలో స్ప్రే చేయకపోతే మనకు పెట్టుబడి అంటే మందుల ధరలు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఎక్కువ అవుతున్నాయి. మనము ఈ ఎక్కువ అవుతున్న సమయంలో మనము ఎట్లా పెట్టుబడి తగ్గించుకోవాలనేది ఆలోచించుకోవాలి. అలాగే ఈ కరెక్ట్ సమయంలో మనము స్ప్రే చేసుకున్నట్టే అంటే పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా చేసుకోకపోతే మనకు దిగుబడి రాదు. అలాగే పెట్టుబడి ఖర్చులు వస్తాయి. పెట్టుబడి ఖర్చులు వచ్చినప్పుడు మనకు ఏమవుతుందంటే పంట పెట్టుబడి ఎక్కువ వస్తే మనకు పంట ఎక్కువ పండుతుందని గ్యారెంటీ లేదు. కాబట్టి ఇలా ప్రతిదీ చూసుకున్నట్లయితే మనము అన్ని విధాలుగా మనం లాభాలు పొందే విధంగా మనం వ్యవసాయం చేసుకోవాలి. ఇంకోటి ప్రస్తుతం మనం మార్కెట్ లో చూసుకున్నట్లయితే మనకు ఒక 319 ఫోలియర్ స్ప్రే అంటే మనం పిచికారి చేసుకునే 319 మందు వచ్చేసి మనకు ఒక 400 రూపాయలు ఉంటుంది. 400 రూపాయలు అంటే మనకు ఒక ఎకరాకు సరిపోతుంది. అంటే ఇది వచ్చేసి 400 రూపాయలు. అంటే ఒకసారి పని చేయకపోతే మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ స్ప్రే చేస్తాం అనమాట, ఎందుకు పని చేయలేదు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ 400 800 అవుతుంది. లేదంటే ఇంకో ఒక పురుగు మందు కానీ, లేదంటే తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, లేదంటే ఇలా అనేక రకాలుగా ప్రతిదానికి మనము మందు వాడుతూ ఉంటాము. ఈ మందులు వాడే సమయంలో ఇలా ఖర్చులు అధికంగా అయిపోవడం వలన మనకు పెట్టుబడి అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనకేమవుతుందంటే ఈ పెట్టుబడిని వీటిని నివారించుకోలేక మనకు పెట్టుబడి పెరిగినప్పుడు ఇంకోటి నివారించుకోలేని సమయంలో మనకేమవుతుందంటే దిగుబడి కూడా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినప్పుడు మనకు అనేది లాభాల సాటిగా వ్యవసాయం చేసుకోలేము అనమాట. కాబట్టి ఇవన్నిటిని మనం చూసుకొని ఒక స్ప్రే వల్ల మనకు దిగుబడి 5 నుండి 15% పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్ప్రేయింగ్ అనేది కూడా కరెక్ట్ సమయంలో కరెక్ట్ పద్ధతిలో చేసుకోవాలి. ఇంకోటి రైతులందరికీ చెప్పేది ఏమనగా అంటే ప్రతి ఒక్కరు మాస్క్ కానీ లేదా మాస్క్ అలాగే ఈ ఫర్టిలైజర్స్ లేదంటే ఈ మందులు పిచికారి చేసే సమయంలో అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని, జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇలా ప్రతిదీ అన్ని పాటించి లాభాల సాటిగా వ్యవసాయం చేసుకోవాలని కోరుకుంటూ మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.